హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ తెలుగు. ఈ రోజు వీడియోలో వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. వెరీ నీష్ ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తుంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ హై మోట్ ఉన్న బిజినెస్ అనమాట చెప్పాలంటే. అండ్ వాళ్ళు వర్క్ చేసిన ఇండస్ట్రీస్ సెక్టర్స్ కూడా మంచి హై గ్రోయింగ్ సెక్టర్స్ చెప్పాలంటే. మంచి ఆపర్చునిటీ ఉంది వాళ్ళకి చెప్పాలంటే. వాళ్ళు చూస్తే ఏరోస్పేస్, డిఫెన్స్ కానీ, న్యూక్లియర్ కానీ, ఇంకా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్లో ఇప్పుడు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందన్నమాట. మనం టోటల్గా మన ఇండియాలో చూస్తుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే బాగా పెరుగుతుంది. నేను మెయిన్గా లాస్ట్ వీక్ నేను వన్ ఆఫ్ ద మీటింగ్ అయితే అటెండ్ అయ్యాను అనమాట. లాస్ట్ వీక్ అయితే ఇంట్రెస్టింగ్ మీటింగ్ చెప్పాలంటే. దానిలో మెయిన్గా డిస్కస్ చేసింది మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. మన మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా పెరుగుతుంది మన ఇండియాలో, దట్ టు కొన్ని నీష్ సెగ్మెంట్స్లో, కొన్ని అడ్వాన్స్డ్ వాటిలో మనం చెప్పాలంటే రోబోటిక్స్, ఏఐ వాటిలో కానీ, ఇంకా ఏరోస్పేస్, డిఫెన్స్లో కానీ మనం కొన్ని కంపెనీస్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నాయి. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీటింగ్ అయితే. మన ఆల్ఫా మెంబర్స్కి అయితే డిస్కస్ చేశాను లాస్ట్ వీక్. ఆ వీడియో అయితే 16 స్టాక్స్ అయితే డిస్కస్ చేశారు. 16 స్టాక్స్ గురించి డిస్కస్ చేశాను. దానిలో చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్స్ అయితే నాకు అనిపించాయి. నాకు దానిలో వన్ ఆఫ్ ద కంపెనీ మనం చూస్తే మనకి రీసెంట్గా హైదరాబాద్లో రాకెట్ లాంచ్ చేశారు కదా. ఆ కంపెనీ పేరు గుర్తు రావట్లేదు. రాకెట్ లాంచ్ చేసిన రాకెట్లో కొన్ని పార్ట్స్ అయితే వాళ్ళు తయారు చేశారు అనమాట. ఇంట్రెస్టింగ్ కంపెనీ అది. 40Pలో అలా ట్రేడ్ అవుతుంది. మంచి మంచి కంపెనీ చెప్పాలంటే. అండ్ ఇంకా మొత్తం 16 కంపెనీస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీస్. దానిలో చెప్పాలంటే కొన్ని హ్యూమనాయిడ్ ఏఏలో వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇంకా కొన్ని చెప్పాలంటే చిన్న కంపెనీ. అండ్ మెయిన్గా చెప్పాలంటే వాళ్ళు చేసే పార్ట్స్ మనకి డేటా సెంటర్స్లో అండ్ ఏరోస్పేస్లో కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఉందన్నమాట. వాళ్ళు రీసెంట్గా ఒక కంపెనీని ఎక్వైర్ చేశారు, ఏరోస్పేస్ కంపెనీని ఎక్వైర్ చేశారు. దాని ద్వారా ఏరోస్పేస్ సర్టిఫికేషన్స్ కానీ అన్నీ వచ్చాయి వాళ్ళకి. వాళ్ళు చేసే పార్ట్స్, వాళ్ళు చేసేవి వరల్డ్లోనే వెరీ ఫ్యూ కంపెనీస్ అయితే ఉన్నాయి చెప్పాలంటే. కాబట్టి ఇండియాలో వాళ్ళు ఓన్లీ వన్ కంపెనీ అయితే మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ఇంకా కంపెనీ 31 టైమ్స్ పీఈలో ట్రేడ్ అవుతుంది అనమాట. 31 పీఈలో ట్రేడ్ అవుతుంది. చాలా రీజనబుల్గా, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మన ఆల్ఫా మెంబర్స్కి కూడా మీ కమ్యూనిటీలో పోస్ట్ అయితే పెట్టాను కదా. ఇలా కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెడుతుంటాను. కంటిన్యూస్గా చూడండి ఆల్ఫా మెంబర్స్ అందరూ కూడా. ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్కి ఆల్ఫా మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మన ఛానల్లో జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 59 రూపీస్ మాత్రమే. అండ్ ఈ వీడియోలో నేను స్టార్టింగ్లో న్యూక్లియర్ సెక్టర్ గురించి బ్రీఫ్గా అయితే డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు వరకు మన ఛానల్లో డిస్కస్ చేయలేదు కదా. వన్ ఆఫ్ ద రీసెంట్గా మంచి ఆపర్చునిటీ కనబడుతుంది న్యూక్లియర్ సెక్టర్లో. బ్రీఫ్గా దానిలో ఉన్న వాల్యూ చైన్ కానీ ఏ స్టాక్స్ అయితే ఉన్నాయి అండ్ ఆ స్టాక్స్ నుంచి డీప్గా వెళ్ళను. జస్ట్ స్టాక్స్ పేర్స్తో డిస్కస్ చేస్తాను నేను. ఓకే, కమింగ్ టు న్యూక్లియర్ మనం చూస్తే జస్ట్ 1 or 2 years ప్లే కాదు, ఇది లాంగ్ టర్మ్ ప్లే ఉండొచ్చు. స్ట్రక్చరల్ ప్లే లాగా 10 to 20 years స్ట్రక్చరల్ ప్లే అయితే ఉండొచ్చు. దానిలో మనం చూస్తే గవర్నమెంట్ పాలసీస్ వల్ల కానీ, వాళ్ళ క్యాపెక్స్ టార్గెట్స్ వల్ల కానీ ఎలక్ట్రిసిటీ డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది కదా క్లీన్ ఎనర్జీ వైపు. మనకి న్యూక్లియర్ కూడా వన్ ఆఫ్ ద క్లీన్ ఎనర్జీ కాబట్టి డెఫినెట్గా ఈ న్యూక్లియర్ వైపు అయితే ఇండియా చూస్తుంది. మన గవర్నమెంట్ టార్గెట్స్ మనం చూస్తే 100 GW బై 2047 అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 20 yearsలో 100 GW అయితే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనమాట. ప్రజెంట్ కెపాసిటీస్ మనం చూస్తే 8.78 GW అయితే ఉందన్నమాట. చాలా హ్యూజ్ మనకి రన్వే ఉంది నెక్స్ట్ 20 yearsలో. ఫస్ట్లీ మనకి 2031కి నియర్లీ ఇక్కడ నుంచి 5 yearsకి మనం చూస్తే 22 GW అని చెప్తున్నారు. మీన్స్ డబుల్ కన్నా ఎక్కువ, 1.5 times అయితే అవుతుందన్నమాట దగ్గర. దాని తర్వాత దీనిలో 54 GW NPCL అయితే ప్లాన్ చేస్తుంది ఎడిషన్ చేయడానికి. మళ్ళీ 46 GW మనం చూస్తే PSUs కానీ, స్టేట్ గవర్నమెంట్స్ కానీ, ప్రైవేట్ కంపెనీస్ అవన్నీ కూడా ఎంటర్ అవుతాయి అనమాట. లాస్ట్ బిట్ అయితే ఉంటుంది. మనం మెయిన్గా న్యూక్లియర్ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందని మనం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో బాగా గ్రో అవుతుంది. అండ్ అదే కాకుండా మనం మిగతా థీమ్స్ మనం చూసినా కూడా ఈవీ, రైల్వేస్, డేటా సెంటర్స్, మనకి ఎయిర్ కండిషనింగ్, ఏసీస్ కానీ, అర్బనైజేషన్, ఏఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ హైడ్రోజన్, ఇవన్నీ డిమాండ్ వల్ల మనకి న్యూక్లియర్ డిమాండ్ అయితే పెరుగుతుంది. అండ్ గవర్నమెంట్ టార్గెట్ మనకి 100 GW న్యూక్లియర్ కెపాసిటీయే కాదు, మనం ఇంకా చూస్తే మనకి అట్లీస్ట్ 5 ఇండిజినియస్ SMRs బై 2033 అని చెప్తున్నారు. SMRs అంటే స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనమాట. మనం ముందు చూస్తే మనకి ఎక్కువ ఈ న్యూక్లియర్ దానిలో గవర్నమెంట్ ఎక్కువ సిస్టమే ఎక్కువ ఉండేది అనమాట. వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఉండేది గవర్నమెంట్ PSUస్కి. కానీ రీసెంట్గా శక్తి యాక్ట్ వల్ల 2025లో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ కనబడుతున్నాయి ప్రైవేట్ కంపెనీస్కి. ఈ SMRs డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ యాంగిల్లో మనం చూడాలన్నమాట. ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి ఈ స్మాల్ రియాక్టర్స్లో. డెఫినెట్లీ సపరేట్గా మనం స్టడీ చేయాలి వీటి గురించి. అండ్ ఈ న్యూక్లియర్ సెక్టర్లో మన వాల్యూ చైన్ మనం చూస్తే మనకి ఈ రియాక్టర్స్లో మనకి LNT కానీ, వాళ్ళు EPC వర్క్స్ కూడా చేస్తుంటారు. అండ్ స్టీమ్ జనరేటర్స్లో BHEL కానీ, అండ్ న్యూక్లియర్ ఐస్లాండ్ కాంపోనెంట్స్లో మనకి MTAR టెక్నాలజీస్, న్యూక్లియర్ పంప్స్లో కిర్లోస్కర్ బ్రదర్స్, అండ్ హెవీ న్యూక్లియర్ ఎక్విప్మెంట్లో వాల్చంద్రనగర్ ఇండస్ట్రీస్ కానీ, న్యూక్లియర్ టర్బైన్ కాంపోనెంట్స్ ఆజాద్ ఇంజనీరింగ్, అండ్ ఇంకా మనం చెప్పాలంటే యునిమెక్ కూడా ఉంది ఇక్కడ. అండ్ సివిల్ కన్స్ట్రక్షన్లో HCC అయితే ఉందన్నమాట. మిగతా కంపెనీస్ కూడా మనం చూస్తే ఇంకా వేరే కంపెనీస్ లైక్ వాల్వ్స్లో కానీ ఇన్వాల్వ్ అయినవి వేరియస్ కంపెనీస్ అయితే ఉంటాయి. ఫ్లో ఎక్విప్మెంట్ రిలేటెడ్ కంపెనీస్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కానీ, కేబుల్స్ కూడా యూజ్ చేసే కంపెనీస్ మనకు ఆపర్చునిటీ ఉంటుంది. ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్, ఇవన్నీ కూడా మనకు ఆపర్చునిటీ అయితే ఉంటాయి.
ఓకే. ఈ వాల్యూ చైన్‌లో మనం బెస్ట్‌గా మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి లాంగ్ టర్మ్‌లో ఆపర్చునిటీ, మంచి క్వాలిటీ కంపెనీస్ మనకి ఎలాంటివి కనపడతాయంటే మనకి క్రిటికల్ న్యూక్లియర్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీస్‌కి మనకి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనమాట చెప్పాలంటే. అవి నీష్ హై ఎంట్రీ బ్యారియర్స్ కానీ, హై ప్రైజింగ్ పవర్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ లైక్ రియాక్టర్ కోర్ కాంపోనెంట్స్ కానీ, న్యూక్లియర్ గ్రేడ్ పంప్స్ కానీ, హీట్ ఎక్స్చేంజర్స్, స్పెషలైజ్డ్ వాల్వ్స్, న్యూక్లియర్ గ్రేడ్ ఫోర్జింగ్స్ కానీ, కంట్రోల్డ్ మెకానిజమ్స్, ఫ్యూయల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, స్పెషలైజేషన్ కాంపోనెంట్స్, ఇలాంటి మన క్రిటికల్ న్యూక్లియర్ కాంపోనెంట్స్ చేసే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం మనకి బెటర్ చెప్పాలంటే లాంగ్ టర్మ్కి. మనం అలా చూసినప్పుడు మనకి కంపెనీస్ లైక్ ఎంటా టెక్నాలజీస్ మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ కేబిఎల్ మనకి కిర్లోస్కర్ బ్రదర్స్ ఇది. అండ్ నెక్స్ట్ డబ్ల్యూఐఎల్ అంటే వాల్చందర్ ఇండస్ట్రీస్, వాల్చందర్ కూడా మనకి కొన్ని కాంపోనెంట్స్, న్యూక్లియర్ కాంపోనెంట్స్ అయితే తయారు చేస్తుంది. ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఎల్ఎన్టీ అది ఈపీసీలో ఉంటుంది, ప్లస్ ఎక్విప్మెంట్ కూడా చేస్తుంది కాబట్టి వెరీ డైవర్సిఫైడ్ కంపెనీ. అండ్ బిహెచ్ఎల్ కూడా మనం చూస్తే రియాక్టర్ టర్బైన్ ఎక్విప్మెంట్ చేస్తుంది. యూనిమెక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం చాలా బ్యాక్ అయితే. అది కూడా మనకి మంచి టర్న్ ఓవర్ వచ్చి ఏరోస్పేస్లో కూడా మంచి ఆపర్చునిటీ ఉంది, ఇక్కడ కూడా ఆపర్చునిటీ ఉంది. అండ్ ఆజాద్ కానీ, అండ్ టెమ్సన్స్, ఈ టెమ్సన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ హెచ్సిసి మనం చూస్తే మనకి సివిల్ కన్స్ట్రక్షన్కి వస్తుంది అనమాట. వీటిలాంటి కంపెనీస్కి అంత బెటర్ అవాయిడ్ చేయడం అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఓవరాల్గా మనం ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు చెప్పాలంటే అంటే న్యూక్లియర్ ఆపర్చునిటీతో చూసి ర్యాంకింగ్ ఇవ్వాలంటే ఇలా ఇవ్వచ్చు. కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మళ్ళీ కంపెనీస్లోకి వెళ్ళాలి కదా, కంపెనీస్లోకి వెళ్ళి వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా డిపెండెంట్. న్యూక్లియర్ ఒకటే కాదు, వేరే సెక్టర్స్లో కూడా ప్రజెంట్ అయ్యి ఉంటారు చెప్పాలంటే. మనకి ఎంటార్ మనకి వేరే దానిలో ఉంది, ఆజాద్ కూడా, ఇంకా వేరే ఏరోస్పేస్, అలా వేరే సెక్టర్స్ కూడా ఉంటాయి కదా. ఓవరాల్గా కంపెనీ వైజ్ మనం ర్యాంకింగ్ మనం చూసినప్పుడు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం చూసినప్పుడు మనకి ఫస్ట్ మనకి ఎంటార్ టెక్నాలజీస్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత ఆజాద్ ఇంజనీరింగ్ కానీ, తర్వాత కిర్లోస్కర్ బ్రదర్స్, నెక్స్ట్ కేఎస్బి కానీ, అండ్ యూనిమెక్ ఏరోస్పేస్, టెమ్సన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మనకి లాస్ట్లో ఎల్ఎన్టీ కానీ, బిహెచ్ఎల్ ఇవన్నీ హైలీ బిగ్ కంపెనీస్, డైవర్సిఫైడ్ కంపెనీస్. అండ్ కమింగ్ టు వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ మనం చూసినప్పుడు నేను లాస్ట్ పొజిషన్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కంపెనీ మెయిన్గా బిజినెస్ క్వాలిటీ ఇంకా చెప్పలేము, అది ఇంకా టర్న్ అరౌండ్ అవ్వలేదు. ఒకవేళ టర్న్ అరౌండ్ అయితే డెఫినెట్గా చూడొచ్చు. బిజినెస్ క్వాలిటీలో అంటే వాళ్ళు చేసే కాంపోనెంట్స్ మనకి ఈ న్యూక్లియర్లో డెఫినెట్లీ ఇంపార్టెంట్, మంచి బిజినెస్ చెప్పాలంటే. కానీ ఇంకా ఫైనాన్షియల్స్, ఫండమెంటల్స్ వైజ్ అన్ని గురించి చూస్తే ఇంకా నాకు టర్న్ అరౌండ్ అయితే ఇంకా రాలేదనిపిస్తుంది నాకు. ఈ కంపెనీ నేను రీసెంట్గా ట్రాక్ చేస్తున్నాను కానీ మరీ డీప్గా ఏదో ట్రాక్ చేయట్లేదు. కానీ రీసెంట్గా ఈ జూన్ క్వార్టర్లో మనం చూస్తే మనకి ఆశిష్ కషోలియా కానీ సమ్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అయితే మనకి ఎగ్జిట్ అయ్యారనమాట. ఆశిష్ కషోలియా కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయారు, కొందరు అయితే కొంచెం తగ్గించుకున్నారు వాళ్ళు పబ్లిక్ హోల్డింగ్లో మనం చూసినప్పుడు. దాన్ని బట్టి నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది. నాకు ఇంకా స్టడీ చేయాలి, ఇంకా టర్న్ అరౌండ్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ టర్న్ అరౌండ్ కానీ వస్తే మనం డెఫినెట్గా ఫోకస్ చేయాలి. ప్రజెంట్ అయితే హై రిస్క్ వాటిలో అయితే ఉంచాను చెప్పాలంటే. అండ్ కమింగ్ టు టెమ్సన్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మనం చూసినప్పుడు ఇది ఇంట్రెస్టింగ్ కంపెనీ మనం చెప్పాలంటే. మనకి నీష్ ఇండస్ట్రియల్ కంపెనీగా మనం చెప్పొచ్చు, వెరీ ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఈరోజు డిస్కస్ చేసే కంపెనీ ఇదనమాట. ఇది ఐపీఓగా వస్తుంది మనకి, నెక్స్ట్ వీక్ అయితే ఓపెన్ అవుతుంది. వాళ్ళు బిజినెస్ వర్టికల్స్ మనం చూస్తే వీళ్ళ 3 మేజర్ బిజినెస్ వర్టికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి టెంపరేచర్ సెన్సింగ్ అనమాట. ఇండస్ట్రీస్లో అక్రాస్ మనకి టెంపరేచర్ సెన్సింగ్ అంటే హీట్ మరీ ఎక్కువ కాకుండా చూడడానికి యూజ్ చేస్తుంటారు టెంపరేచర్ సెన్సింగ్ కానీ. అండ్ ఎలక్ట్రికల్ హీటింగ్ మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మనకి నార్మల్గా రీసెంట్ టైమ్స్లో మనకి చేంజ్ అవుతున్నారు. ట్రెడిషనల్ హీటింగ్ కన్నా మనకి ఎలక్ట్రికల్ హీటింగ్ అయితే షిఫ్ట్ అవుతున్నారు. మనకి కార్బన్ వల్ల కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ హీటింగ్ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి వీళ్ళకి డిమాండ్ బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూస్తే స్పెషలైజ్డ్ కేబుల్స్లో కూడా వీళ్ళు ఉన్నారు. ఈ స్పెషలైజ్డ్ కేబుల్స్ 3 కూడా మంచి గ్రోయింగ్ సెగ్మెంట్స్ చెప్పాలంటే. అండ్ మెయిన్గా వీళ్ళ బిజినెస్ మనం చూసినప్పుడు ఈ టాప్ రేట్స్ అనే కస్టమైజ్డ్ మేక్ టు ఆర్డర్ మోడల్ అనమాట. ఈ కస్టమర్స్ యూస్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఇస్తుంటారు. టెన్సెన్స్ ఏం చేస్తుందంటే డిజైన్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది అనమాట. అండ్ మెయిన్గా మనం చూడాలంటే వీళ్ళకి ప్రాజెక్ట్స్ ఓఈఎమ్స్ దగ్గర నుంచి ఫస్ట్ మనకి ఈ న్యూ ప్లాంట్స్ బిల్డ్ చేసేటప్పుడు ఈ న్యూ ఎక్విప్మెంట్ పెడతారు కదా, ఆ టైంలో వీళ్ళకి 67% ఆఫ్ రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ ఎంఆర్ఓ సర్వీసెస్ మనకి మెయింటెనెన్స్ కానీ ఏదైనా రిపేర్ వర్క్స్ అయితే ఉంటాయి కదా, వాటి దగ్గర నుంచి 32.5% అయితే వస్తుంది అనమాట రెవెన్యూస్ అయితే. మనకి మెయిన్గా ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి అంటే ఫస్ట్ టైం వీళ్ళకి న్యూ ఎక్విప్మెంట్ పెట్టినప్పుడే కాకుండా వీళ్ళకి రిపీటెడ్గా వీళ్ళకి రెవెన్యూస్ అయితే వస్తాయన్నమాట. ఎంఆర్ఓ సర్వీసెస్ దగ్గర నుంచి, మెయింటెనెన్స్ దగ్గర నుంచి, రిపేర్స్ దగ్గర నుంచి టోటల్ రెవెన్యూస్లో వాళ్ళకి 32.5 రెవెన్యూస్ ఇక్కడి నుంచే వస్తున్నాయని చెప్పాలంటే. ఫస్ట్లీ మెయిన్ చెప్పాలంటే వాళ్ళ కస్టమర్సే స్టిక్కీగా ఉంటారు, దట్టు మనకి రిపీటెడ్గా వీళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వర్క్స్ చేస్తారు కాబట్టి రిపీటెడ్గా మనకి రెవెన్యూస్ అయితే వస్తుంటాయి వీళ్ళకి. అండ్ కమింగ్ టు కంపెనీ వీళ్ళ మోడ్స్ మనం చూసినప్పుడు, మెయిన్ ఇంపార్టెంట్ మోడ్స్ మనం చూసినప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే ఇండియా లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ నాన్ కాంటాక్ట్ టెంపరేచర్ సెన్సర్స్ బై రెవెన్యూస్ అని చెప్తున్నారు అనమాట. అండ్ టెంపరేచర్ సెన్సర్స్లో వీళ్ళకి 10.5% షేర్ ఇండియాలో అయితే వీళ్ళకి ఉంది అని చెప్తున్నారు. అండ్ మెయిన్ థింగ్ మనం చూడాలంటే ఓన్లీ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నాన్ కాంటాక్ట్ టెంపరేచర్ సెన్సర్స్ ఈ ఒక్క కంపెనీ ఉందన్నమాట. నాన్ కాంటాక్ట్ టెంపరేచర్ సెన్సర్స్లో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు ఈ కంపెనీ అయితే. వీళ్ళు ఒకే ఇండియాలో అయితే ఉన్నారు అని అయితే వీళ్ళు చెప్తున్నారు.
అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఫైబర్ ఆప్టిక్ టెంపరేచర్ సెన్సర్స్ కానీ అండ్ థర్మల్ ప్రొఫైలింగ్ అది పర్టికులర్లీ నీష్ అని అయితే చెప్తున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు చేసే ప్రొడక్ట్స్కి వీళ్ళకి సర్టిఫికేషన్స్ కానీ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి వీళ్ళు చెప్పాలంటే. మొత్తం వీళ్ళు చూస్తే 3,800+ కస్టమర్స్ అయితే ఉన్నారు. ఎక్స్పోర్ట్ మనం చూస్తే 80 కంట్రీస్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మనం చూస్తే వీళ్ళు టాప్ 20 కస్టమర్స్ హ్యావ్ అన్ యావరేజ్ రిలేషన్షిప్ అరౌండ్ 10 years అయితే చెప్తున్నారు అనమాట. ఇది ఇండికేట్ చేస్తుంది మనకి స్టిక్కినెస్ ఆఫ్ కస్టమర్స్ అయితే మనకు చెప్తుంది. అండ్ వీళ్ళ రెవెన్యూస్ మనకి ఏ సెక్టర్స్ దగ్గర నుంచి ఎక్కువ వస్తాయని మనం చూసినప్పుడు ఫస్ట్లీ పెట్రోకెమికల్స్ దగ్గర నుంచి 21% అండ్ మెటల్స్ దగ్గర నుంచి నియర్లీ 20%, పవర్ ఇండస్ట్రీ దగ్గర నుంచి 12.27%, మ్యానుఫ్యాక్చరింగ్ 9.42% అండ్ డిఫెన్స్ అండ్ న్యూక్లియర్ దగ్గర నుంచి మనకి నియర్లీ 7%, గ్లాస్ ఇండస్ట్రీ 6.75%, ప్లాస్టిక్ కానీ ఇలా అక్రాస్ సెక్టర్స్లో అయితే వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉంది. మనకి క్లియర్గా చెప్పొచ్చు మన మ్యానుఫ్యాక్చరింగ్ పెరుగుతుంటే మన ఇండియాలో ఈ కంపెనీకి అక్రాస్ సెక్టర్స్లో వీళ్ళకైతే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా న్యూక్లియర్ స్టాక్ అని నేను చెప్పను, అక్రాస్ డైవర్సిఫైడ్ సెక్టర్స్లో అయితే ఉంది. కానీ ఇప్పుడు న్యూక్లియర్ సెక్టర్లో కూడా వీళ్ళకి ఆపర్చునిటీ అయితే ఉంది డెఫినెట్గా. వీళ్ళకి పాస్ట్లో మనం చూస్తే వీళ్ళు కొన్ని షీల్డెడ్ FRLS ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్డ్ కేబుల్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తారు వీళ్ళు. అండ్ ఫ్యూచర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్లో కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పి DRHPలో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ దానిలో కూడా వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే ఉందని చెప్తున్నారు. మెయిన్గా టెంప్సన్స్ ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటే మెయిన్గా చెప్పాల్సింది టెంపరేచర్ మెజర్మెంట్ ఈజ్ ఎ మిషన్ క్రిటికల్ ఫంక్షన్ ఇన్ పవర్ ప్లాంట్స్ అని చెప్తున్నారు అనమాట. సో ఇది చాలా చెప్పాలంటే మిషన్ క్రిటికల్ కానీ అది ఇంపార్టెంట్ చెప్పాలంటే నీష్ అని చెప్పచ్చు. కాబట్టి డెఫినెట్గా ఈ కంపెనీకి మంచి వాల్యుయేషన్స్ అయితే ఇస్తారు మార్కెట్ అయితే. అండ్ కమింగ్ టు IPO డీటెయిల్స్ మనం చూస్తే IPO డేట్స్ మనం చూస్తే 28th August నుంచి 24th August వరకు అయితే ఉంది. మనకి లిస్టింగ్ డేట్ చూస్తే August 28th అయితే లిస్ట్ అవుట్ అవుతుంది. ప్రైస్ బ్యాండ్ చూస్తే మనకి 285 రూపీస్ నుంచి 300 రూపీస్ ప్రైస్ బ్యాండ్ అయితే ఇచ్చారనమాట. లాట్ సైజ్ 50 shares అయితే ఉన్నాయి. మనకి టోటల్ ఇష్యూ సైజ్ చూస్తే 650 crores, మళ్ళీ ఫ్రెష్ ఇష్యూ 95 crores, ఆఫర్ ఫర్ సేల్ చూస్తే 555 crores అనమాట. అండ్ కమింగ్ టు వీళ్ళ ఫైనాన్షియల్స్ మనం చూసినప్పుడు ఫైనాన్షియల్స్ అయితే బాగున్నాయి, వీళ్ళ మంచి గ్రోత్ అయితే వస్తుందన్నమాట. మెయిన్గా 2024 నుంచి 2025 మధ్యలో వీళ్ళ రెవెన్యూస్ చాలా మంచి గ్రోత్, ప్యాట్ కూడా ఆల్మోస్ట్ 50% దాకా గ్రో అయింది. కానీ నెక్స్ట్ 25 to 26 చూసినప్పుడు మనకి రెవెన్యూస్ మనకి 19% పెరిగితే ప్యాట్ అయితే 14% పెరిగింది. పర్లేదు, రీజనబుల్ మంచి గ్రోత్లోనే ఉంది. అండ్ వీళ్ళ కీ మెట్రిక్స్ మనం చూసినప్పుడు ROE మనం చూస్తే 13.54 అయితే ఉంది, ROCE 21 అయితే ఉంది, ROCE బాగానే ఉంది 20 పైన అయితే ఉంది. డెట్ టు ఈక్విటీ మనకి 0.15, డెట్ కూడా పెద్దగా ఎక్కువ లేదు. అండ్ మెయిన్గా మనం మార్జిన్స్ చూస్తే మనకి ప్యాట్ మార్జిన్స్ 15.59 కానీ EBITDA మార్జిన్స్ మనకి నియర్లీ 25%. వీళ్ళకి మార్జిన్స్ అయితే చాలా బాగున్నాయి చెప్పాలంటే. అండ్ ప్రైస్ టు బుక్ చూస్తే 4.87 అయితే ఉంది. అండ్ మనం PE చూస్తే 35 అరౌండ్ 34.05 అయితే చెప్తున్నారు అనమాట ప్రీ IPO. మనం మెయిన్గా చెప్పాలంటే వీళ్ళకి గ్రే మార్కెట్ ప్రీమియం చాలా ఎక్కువ ఉంది, మెయిన్ డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనకి నియర్లీ 100% అయితే చూపిస్తుంది గ్రే మార్కెట్ ప్రీమియం అయితే. మనకి ఈ రోజు చూస్తే మనకి కొంచెం 96% అలా చూపిస్తుంది. మనకి లిస్టింగ్ గెయిన్స్ అయితే మనకి డెఫినెట్గా బాగుండొచ్చు లిస్టింగ్ గెయిన్స్ అయితే. ఓకే, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అయితే అడిగారు అనమాట, ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత కూడా మనం బై చేయొచ్చా ఈ స్టాక్ని అయితే అడిగారు. దాన్ని బట్టి మనం వాల్యుయేషన్స్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. ప్రజెంట్ అయితే 300 రూపీస్ ప్రైస్ బ్యాండ్లో అయితే వస్తుంది, అది 35.4 PEలో వస్తుంది అనమాట. అది కానీ 50% లో లిస్ట్ అయితే ప్రీమియంలో 450 రూపీస్, దట్ ఈస్ 53.1 PEలోకి అయితే వస్తుంది. అది 100% లో లిస్ట్ అయితే మనకి 600 రూపీస్, దట్ ఈస్ నియర్లీ 70.8 PEలో అయితే ట్రేడ్ అవుతుంది అనమాట. డెఫినెట్గా మన ఎక్స్పెన్సివ్. ఫస్ట్లీ ఏ ప్రైస్ రేంజ్లో ఉంటే మనకి రీజనబుల్ ఇవి చూద్దాం. మనకి ఇప్పుడు వచ్చిన వాల్యుయేషన్స్లో మనం చూస్తే మనకి 35 PEలో ఎలా ట్రేడ్ అవుతుంది, దట్ ఈస్ రీజనబుల్. మనకి అంటే చీప్ అని చెప్పను, ఎక్స్పెన్సివ్ అని చెప్పను, కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రైస్కి వచ్చింది అనమాట. రీజనబుల్ ఫర్ స్ట్రాంగ్ గ్రోత్ అని చెప్పొచ్చు మనకి ఇక్కడ. దానికన్నా తక్కువ అయితే ఫేర్ కానీ అట్రాక్టివ్ అని చెప్పొచ్చు. 35 to 40 అయితే ఫుల్లీ ప్రైజ్డ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా 40 పైన ఎక్స్పెన్సివ్ అని ఈజీగా చెప్పొచ్చు. అండ్ EV/EBITDAలో చూసినా కూడా సేమ్ మనకి ప్రజెంట్ ఇప్పుడు 22, 23 అలా వచ్చింది, రీజనబుల్ ఆర్ మంచి దానిలో రీజనబుల్గానే ఉంది. కానీ ఇంకా పెరిగితే 23 to 27 ఫుల్లీ ప్రైజ్డ్ అండ్ అబౌట్ 27 ఎక్స్పెన్సివ్. ప్రజెంట్ వీళ్ళు వచ్చిన వాల్యుయేషన్స్ అయితే ఓకే రీజనబుల్ కరెక్ట్ ప్రైజ్కి అయితే వచ్చారు వీళ్ళు. కానీ మనకి PE కానీ అబౌవ్ 40కి అయితే వస్తే ఈ లిస్టింగ్ డెఫినెట్గా చేస్తుంటే చాలా ఎక్కువలో వస్తుంది అనిపిస్తుంది. డెఫినెట్గా 60 PEలో అలా ట్రేడ్ అయ్యేటట్లు కనబడుతుంది నాకైతే. ఒకవేళ అంత ప్రీమియంలో కానీ లిస్ట్ అయితే డెఫినెట్గా మనకి ఎక్స్పెన్సివ్ కానీ మనకి రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది ఆ టైంలో మనం బై చేస్తే. ఎనీథింగ్ బిట్వీన్ 35 to 40 అట్లీస్ట్ ఫుల్లీ ప్రైజ్డ్ అయినా కూడా మనం చూడొచ్చు. మన PE 35 to 40 అట్లీస్ట్ చూడొచ్చు. దానికన్నా అబోవ్ అయితే కూడా కొంచెం రిస్క్ అయితే పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లాస్ట్ వీక్లో ఆల్ఫా మెంబర్స్కి డిస్కస్ చేసిన స్టాక్స్ అవి 16 స్టాక్స్ చాలా ఇంపార్టెంట్ స్టాక్స్ అవి. దానిలో నాకైతే మెయిన్గా ఏరోస్పేస్ అండ్ డేటా సెంటర్స్లో ఉన్న స్టాక్ నాకు మంచి ఆపర్చునిటీ కనబడుతుంది. 31 PEలో ట్రేడ్ అవుతుంది, నాకైతే బాగా అనిపిస్తుంది. ఎవరైనా ఆల్ఫా మెంబర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. జస్ట్ 59 రూపీస్ మాత్రమే.
థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి స్టాక్స్ అయితే మీకోసం అయితే తీసుకొస్తాను. అండ్ ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.